వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణం 9వ వార్డు గొల్లగూడెంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్న వినాయకుడికి గురువారం రాత్రి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో 6వ రోజు వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శేఖర్ దంపతులు ఆది పూజితునికి పూజలను జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా శివపుత్రుడికి ఎంతో వైభవంగా జరిగిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలను చేసిన వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సిద్ధి గణపయ్య మహాప్రసాదంగా శేఖర్ కుటుంబ సభ్యులు అన్న సమర్పణ చేశారు. నాద ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయ భజించు నీ నామమే దేవా పాలించరావేమయ గణనాద ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయ భజించు నీ నామమే పాలించరావేమయా. అనతి తల్లిది నువ్వు వినగానే ఆజ్ఞకై నిలచి ఉంటివి స్వామి. శివుడే వచ్చిన బెదరక నీవు శక్తితోడ నీవే ఎదిరించినావే. ఎంతటి వీరుడ నిన్ను మరువజాలం ఏమని పొగడముని నీలసారం. నేనెంత వాడనయా దేవా పాలించరావేమయా. గణనాద ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయా భజించు నీ నామమే దేవా పాలించరావేమయా. నీ పుణ్యనామో తలచిన చాలు నిన్ను కొలచిన స్వామి కలుగు మేలు. నీ బొజ్జ రూపం ఆనంద తేజం భవసాగరములా దొరకును తీరం. ప్రతిదినం నిన్ను తలచిన వాళ్ళం పాడుకుందుము ప్రభు నీదు నామం. మాయిల వేల్పోవయా స్వామి లాలించరావేమయా. గణనాద ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయా
భజించు నీ నామమే దేవా పాలించరావేమయా గణనాద ఏలుమయా ఎంతటి చల్లని స్వామివయా భజించు నీ నామమే దేవా పాలించరావేమయా దేవా లాలించరావేమయా స్వామి పాలించరావేమయా బంధువులందరికీ శుభాభినందనలు. ఈరోజు ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో పెట్టినటువంటి వినాయకుని ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన ప్రసాదం చేయడం జరుగుతుంది. గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు కానీ కాలనీ వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ఇలాగే ఆ భగవంతుడు మాకు ప్రతి ఏటా ఇలాగే కల్పించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే తొమ్మిదవాడు పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమం గాడి శేఖర్ గారు నిర్వహించారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇలాగే ఆ దేవుని ఆశీస్సులు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇటు వచ్చిన భక్తులకు కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.